सृष्टि के जन्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे. ఓకే ఫ్రెండ్స్, స్నానం చేసేసిన, ఇక ప్రయాణం మొదలు పెట్టబోతున్నా. చూపిస్తే ఎయిర్పోర్ట్ అండ్ ఇంకేమేమి ఉన్నాయి రిజల్ట్ మొత్తం చూపిస్తాం. ఓకే చూడండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎంతో కష్టపడుతున్నాను ఈ వీడియోల కోసం, మీకోసం మొత్తం చూపించడానికి. వీడియోలు అలవ్ లేవన్నా మరి మాత్రం చేస్తున్నా. ఓకే చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూపించేస్తుంది ఇంకేమేమి ఉన్నాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీ అమ్మ ఇక్కడ ఎప్పుడు వర్షాలు కొడతాయన్న బాబు, పొద్దున అంజలా అదే పని. దూరం కొడుతున్నాయి. ఏదైనా పోదామంటే ఎటైతే లేదు, నాసిక్లు ఉన్నా. అమ్మ ఏందిరా ట్రిప్ అనుకున్నా, ట్రిప్ మరి ఇంత దూరంగా అవుతుంది. ట్రిప్ అనుకుంటే ట్రిప్ కొంచెం పాస్ అవుతుంది. కొంచెం చూడండి, నాసిక్లో ఉన్నా. ఇక్కడ వేరే ఉన్నది క్లైమేట్ మాత్రం చూడండి. కానీ అంతా ఇక్కడ ఏందో కానీ బురద ఉన్నది. బురద ఎంత క్లీనింగ్ చేసినా పోతలేదు ఎందుకు అని. ఇక్కడ రోడ్స్ క్లీనింగ్ చేయరు మరి ఎందుకు అని అర్థమవుతలేదు నాకైతే. నాసిక్లో చూడండి ఎంత బాగుందంటే, వ్యూ పాయింట్ అయితే హైలైట్ ఉంటుంది నాసిక్లో. మీరు ఎన్నడూ చూడలేదు ఇక్కడ ఇంత మంచి లొకేషన్. ఇదిగోండి చూడండి, ఇది వచ్చేసి గోదావరి నది వాగు. ఏంటంటే శ్రీరాముడు సీతాదేవి కలిసిన నది తీరం వాగు వస్తుంది. ఇంకా ముందు అలా ఏముందో చూపించబోతాం మీకు. చూడండి మొత్తం ఏమేమి ఉంటుందో ఇక్కడ. గోదావరి నదిలో శ్రీరాముడు చేసిన హిస్టరీ మొత్తం ఉంటుంది. చూపించేస్తే ఇప్పుడు ముందుకెళ్దాం పదండి. ఇదేనండి పంచావత్, నాసిక్లోని పంచావత్ ఘాట్ ఇదే ఏరియా. చూడండి సర్వైవింగ్ నాసిక్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందంటే హైలైట్ ఉంది. తల్లి చూడాల్సింది. చూడండి హైలైట్ ఉంది చూడండి. వేరే ఏమన్నా ఉందా పాప, వేరే వండర్ఫుల్ ప్లేస్. చూడండి అబ్బా హైలైట్ ఉంది. మా ఇంటి తప్ప ఏమన్నా పంచవత్ పంచవత్ హైలైట్ ఉందిరా ప్లేస్ అయితే. వావ్, వర్షాకాలం మాన్సూన్ సీజన్ పంచవత్ ఘాట్ అంటే హైలైట్ ఉందిరా బాయ్. హైలైట్ అంటే హైలైట్. చూడండి ఫ్రెండ్స్, ఇదే నాసిక్లోని మన గోదావరి నది. శ్రీరాముడు పాదకులు కలిపిన నేల. అయితే ఇంకా చాలా ఉధృతంగా ఉంది, ఎందుకంటే వర్షం ప్రభావం బాగుంది. వర్షాకాలం వచ్చేసాను నేను. చూడండి మీకు ఎంతో బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నాసిక్ అంటే మనకు చూడడానికి పురాతనమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రెజెంట్ అండ్ మిస్టీరియస్ ఆఫ్ నాసిక్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. షూటింగ్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ, చూసుకొని మ్యారేజ్ షూటింగ్. ఇదేనండి మహాదేవుడు. పంచవత్లోని అస్థిపాదకాలు కలిపే చోటున పురాతనమైన గుడి. చూద్దాం రండి లోపల ఎట్లుంటుందో. మహాశివుడు కింద భూమి మీద. చూడండి ప్రతి శివుడి గుడి ముందు ఒక నంది విగ్రహం ఉంటుంది. చూడండి మీకు ఇక్కడ ఎంతో పురాతన కట్టడాలతో ఎంతో మహాదేవుని పురాతనమైన మన గుడి. చూద్దాం రండి లోపల ఎట్లా ఉంటుందో మీకు అంతా చూపిస్తాం. చూడండి పురాతనమైన కట్టడాలు ఎట్లుంటున్నాయో బండలతో. చాలా చూడండి గుడి అయితే ఎంతో అద్భుతంగా ఉంది. ఎంతో కట్టడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీకు ఇక్కడ ఎందరో మంది చూస్తూ దేవుణ్ణి అలాగే ఉంటున్నారు. చూడండి మీకు కింద లింగం కూడా వెలిచింది. అలాగే ఇక్కడ దేవుని కోసం
దేవుణ్ణి జపంతో వేడుకుంటారు. ఇక్కడ మొక్కుతూ నామకరణం చేస్తారు.